Hi everyone, this is Yaswani Vasu. First of all, happy Sankranti to you all. ఎంత బాగా సెలబ్రేట్ చేసుకున్నారు మీ ఫెస్టివల్? మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో మన సెలబ్రేషన్స్లో డే 1 భోగితో స్టార్ట్ అవుతుంది కదా. ఇది మా ఇంటి ముందు భోగి రోజు మార్నింగ్ 5 o'clock ఆ టైంలో ఎంత ప్రశాంతంగా ఉందో. అండ్ భోగిని బాన్ఫైర్తో స్టార్ట్ చేస్తాము. బాన్ఫైర్లో ఓల్డ్ ఐటమ్స్ని బర్న్ చేయడం అంటే నెగటివిటీని వదిలి పాజిటివిటీని ఎంబ్రాన్స్ చేయడం అని అర్థం. ఇది మన కల్చర్లో ఒక డీప్ మీనింగ్ ఉన్న ట్రెడిషన్. మన ట్రెడిషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ ట్రెడిషన్ భోగి స్నానము. ఆ రోజు పిల్లలకి ఆయిల్ పెట్టి అండ్ నలుగుపిండి పెట్టి స్నానం చేయించడం వాళ్ళకి చాలా హెల్త్కి కూడా చాలా మంచిది. బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగా జరుగుతుంది అండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది భోగి స్నానం తర్వాత. మా చిన్నప్పుడు అయితే వేపాకులతో నీళ్లు మరగబెట్టి స్నానం చేయించేవాళ్ళు. అండ్ సంక్రాంతి కోసం సంవత్సరం మొత్తం వెయిట్ చేసేవాళ్ళం కొత్త బట్టలు వేసుకోవచ్చు అని. సో చాలా ఎక్సైటింగ్గా ఉండేది. మీకు కూడా అలానే ఉంటే కమెంట్లో నాకు షేర్ చేయండి. అండ్ పిల్లలతో పాటు లియో కూడా మా భోగి స్నానం చేశాడు. అండ్ తర్వాత ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకున్నాము. సో నెక్స్ట్ ఆఫీస్లో కొన్ని సెలబ్రేషన్స్ ప్లాన్ చేసాము. ఇప్పుడంతా కూడా ఆఫీస్కి స్టార్ట్ అయ్యాము. పిల్లలైతే చాలా హ్యాపీ అయ్యారు. కొత్త బట్టలు అండ్ కొత్త కైట్స్ వాళ్ళకి మంచి హ్యాపీ అని ఇచ్చింది. ఇప్పుడు మన ఫన్ సెగ్మెంట్ స్టార్ట్ అవుతుంది. రంగోలీ కాంపిటీషన్. భోగి అండ్ సంక్రాంతిలో కలర్ఫుల్ రంగోలీ వేయడం ట్రెడిషనే కాకుండా మన క్రియేటివిటీ అండ్ బాండింగ్కి ఒక చాలా మంచి ఆపర్చునిటీ. ఇది ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కలిసి సెలబ్రేట్ చేయడం ఒక ఫన్ యాక్టివిటీగా ఉంటుంది. చూడండి ఆ రంగోలీ డిజైన్స్ ఎంత వైబ్రెంట్గా ఉన్నాయో. అండ్ అందరూ కూడా చాలా హెల్దీ కాంపిటీషన్ ఫీల్ అయ్యారు అండ్ బాగా ప్రాక్టీస్ చేశారు. నేనే విన్ అవ్వాలి అనుకుంటూ. అండ్ కాంపిటీషన్కి ఒక స్మాల్ ట్విస్ట్ కూడా ఉంది. బెస్ట్ రంగోలీ గెట్స్ ఏ గుడ్ షీల్డ్. ఎవరి డిజైన్ మీకు బాగుందో కమెంట్స్లో చెప్పండి. వీడు ఇందాక ముగ్గేసినట్టు పోస్ కొట్టిందంటే తప్ప ఏం వేయలేదన్నమాట. సో న్యూ గెస్ట్లు అనమాట ఈరోజు. భోగి మంట దగ్గరికి వెళ్ళాము. అండ్ పిల్లలకి భోగి పిడకలు మంటలో వేపించడము చిన్నప్పటి నుంచి మేము ఇంట్లో ఫాలో అవుతున్న ఒక ట్రెడిషన్. అండ్ నాకు తెలిసి మా ఆఫీస్ ఫ్రంట్ ఒక బ్యూటిఫుల్ సెలబ్రేషన్ కోసం డెకరేషన్స్ చేసాము. ఆ ప్లేస్లో పిల్లలకి భోగి పళ్ళు పోసాము. అండ్ భోగి పళ్ళు మనము ఒక సెలబ్రేషన్ లాగే కాదు, పిల్లల హెల్త్ అండ్ వాళ్ళకి మంచి జరగాలి అని బ్లెస్సింగ్స్ ఇవ్వడం కోసం మనము ఈ సెరమనీని చేస్తాము. ఆ రోజు వచ్చిన పిల్లలందరికీ కూడా కూర్చోబెట్టి భోగి పళ్ళు పోసాము. చాలా అంటే చాలా బాగా జరిగింది. అండ్ ఎప్పుడెప్పుడని అందరూ ఎదురు చూస్తున్నారు. రంగోలీ విన్నర్స్ని అనౌన్స్ చేసే టైం వచ్చింది. అండ్ ఇప్పుడు మన విన్నర్స్ని చూద్దాము. థర్డ్ ప్రైజ్ విన్నర్కి మంచి షీల్డ్ ఇచ్చాము. అండ్ సెకండ్ ప్రైజ్ విన్నర్కి కూడా షీల్డ్ అండ్ షాల్వాతో రికగ్నైజ్ చేశాము. అండ్ ఫస్ట్ ప్రైజ్ విన్నర్ చాలా హ్యాపీ అయ్యారు. తను ఒక ప్రెగ్నెంట్ అయినప్పటికీ మంచిగా ప్రాక్టీస్ చేసి మనకి పార్టిసిపేట్ చేశారు. ఆఫీస్ సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత వెంటనే అందరం కూడా స్టార్ట్ అయ్యాము ఒక బ్యూటిఫుల్ ప్లేస్ విజిట్ చేయడానికి. ఇట్స్ కొల్లేరు లేక్. సో కొల్లేరు లేక్ చాలా బ్యూటిఫుల్ ప్లేస్, ప్రతి ఒక్కరు విజిట్ చేయొచ్చు. అండ్ అక్కడ మనకి వలస వచ్చే పక్షులు ఉంటాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అండ్ మేమైతే బోట్ రైడ్కి కూడా వెళ్ళాము. అండ్ ఫస్ట్ లంచ్ కంప్లీట్ చేయడానికి శ్రవంతి వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేశారు. చాలా మంచి వెల్కమ్ చేశారు అండ్ మంచి ఐటమ్స్తో చాలా టేస్టీ ఫుడ్ అయితే ఎంజాయ్ చేసాము లంచ్ టైంలో.
సక్సెస్ఫుల్గా భోగి డే కంప్లీట్ చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ సంక్రాంతి రోజున కూడా సేమ్ ఎంజాయ్మెంట్లో అయితే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. భీమవరంలో ఒక ప్లేస్లో కంప్లీట్ ఒక విలేజ్ సెట్టింగ్ వేశారు. అక్కడ మనం ఈ రోజుల్లో మర్చిపోతున్న మన పూరి గుడిసెలు అండ్ కోడి పందాలు, ఆవు దూడ, గంగిరెద్దులు, ఇవన్నీ కూడా బ్యూటిఫుల్ సెటప్ వేశారు. అండ్ ఇప్పుడు అరిసెలు చేసుకోవాలి అంటే అంత కష్టపడట్లేదు ఎవరు. సో పూర్వం రోజుల్లో అరిసెలు ఎలా చేసుకునే వాళ్ళు అవన్నీ కూడా ఒక సెటప్ వేశారు. ఆ ప్లేస్ విజిట్ చేయడానికి వెళ్ళాము. అండ్ మేము అండ్ పిల్లలు కూడా మంచి టైం స్పెండ్ చేసాము ఆ ప్లేస్లో. అండ్ బై ద వే, మీరు ఈ సంక్రాంతికి భీమవరం వచ్చారా? సో వచ్చారు అంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. రాలేదు అంటే నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ భీమవరం ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే సంక్రాంతి అంటే భీమవరం, భీమవరం అంటే సంక్రాంతి. సో ఫైనల్లీ ఇది మా ఇంటి సెలబ్రేషన్స్. ఈ వీడియో ఇప్పటి వరకు చూసారు అంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్డ్ and see you in the next video. Once again, happy Sankranti to you and your family members.